హలో స్టూడెంట్స్, ఇక్కడ డెఫినెట్ ఇంటిగ్రల్ -2 to 4 mod 2 - x² dx. సో మాడ్ కానీ బాక్స్ కానీ ఫ్రాక్షనల్ పార్ట్ కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా డెఫినెట్ ఇంటిగ్రల్ని సూటబుల్ ఇంటర్వెల్స్లో స్ప్లిట్ చేసుకొని ఎవాల్యుయేట్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మాడ్ ఉంటే ఇంటిగ్రల్ని ఎలా స్ప్లిట్ చేసుకోవాలి, ఏ ఇంటర్వెల్స్లో స్ప్లిట్ చేసుకోవాలి ఎలా తెలుస్తుంది అంటే ఆ మాడ్ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్కి రూట్స్ కనుక్కోండి. అంటే ఆ మాడ్ లోపల 2 - x² ఉంది కదా, దాన్ని 0 చేయండి. ఇక్కడ నుంచి కొన్ని రూట్స్ వస్తాయి. సో ఇక్కడైతే x² = 2, x ± √2. అంతే. ఈ వాల్యూస్ దగ్గర ఆ ఇంటిగ్రల్ని బ్రేక్ చేసుకోవాలి, స్ప్లిట్ చేసుకోవాలి. సో అంటే ఇచ్చిన ఇంటిగ్రల్ని ఇలా రాసుకోవచ్చు: -2 to -√2 ప్లస్ -√2 to +√2 ప్లస్ ఇంటిగ్రల్ లాస్ట్ ఇంటర్వెల్ √2 to 4. 2 రూట్స్ వచ్చినాయి కాబట్టి ఇలా 3 ఇంటర్వెల్స్ వచ్చినాయి. 3 రూట్స్ వస్తే 4 ఇంటర్వెల్స్ వచ్చాయి, 4 ఇంటిగ్రల్స్ వచ్చాయి. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ విల్ స్ప్లిట్ వెన్ ఎవర్ ది గివ్ మాడ్. ఓకే, సో ఇప్పుడు ఇలా స్ప్లిట్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఇంటిగ్రల్ లోపల సింప్లిఫై చేసి రాసేయచ్చు మనం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఫస్ట్ ఇంటిగ్రల్ లోపల మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఇంటర్వెల్లో ఒక నైస్ వాల్యూని తీసుకుందాం. ఈ ఇంటర్వెల్లో ఒక నైస్ వాల్యూ ఏమవుతుందంటే ఇది -2, ఇది -√2 అంటే -1.414 లాగా. ఓకే, సో -2 to -1.414లో ఒక నైస్ వాల్యూ ఏమవుతుందంటే -1.5 ఆర్ -3/2. ఇప్పుడు ఈ -3/2ని తీసుకెళ్ళి అక్కడ మాడ్ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 - -3/2². సో 2 - 9/4 ఏమవుతుందంటే -1/4 అవుతుంది కామన్ డినామినేటర్ తీస్తే. సో అలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నెగిటివ్ వాల్యూ వస్తుందా పాజిటివ్ వాల్యూ వస్తుందో చూడాలి. ఇక్కడ ఏమొస్తుందంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఆ మాడ్ తీసేసి ఇక్కడ ఇంటిగ్రల్లో ఫంక్షన్ వేసుకునేటప్పుడు ముందు ఒక మైనస్ పెట్టాలి. అక్కడ పాజిటివ్ వచ్చిండుంటే ఇక్కడ మైనస్ పెట్టేవాళ్ళం కాదు. అక్కడ నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి మైనస్ ఆఫ్ ఆ మాడ్ లోపల ఏ ఎక్స్ప్రెషన్ ఉంటే అది వేసుకోండి. ఇలా ప్రతి ఇంటర్వెల్లో ఆ మాడ్ని తీసేసి రాసుకుంటాం ఫంక్షన్ని. ఈవెన్ నెక్స్ట్ 2 ఇంటిగ్రల్స్ కూడా ఇలానే రాస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం, సెకండ్ ఇంటర్వెల్లోకి వెళ్ళి ఈ ఇంటర్వెల్లో ఒక నైస్ వాల్యూ తీసుకుందాం. ఏ ఇంటర్వెల్లో? -√2 to √2లో. సో ఇలాంటి ఇంటర్వెల్లో డెఫినెట్గా నైస్ వాల్యూ 0 ఆ ఇంటర్వెల్లో ఉంటుంది. ఆ 0 తీసుకెళ్ళి ఆ మాడ్ లోపల ఉన్న 2 - x² పెడదాం. 2 - 0² ఏమొస్తుంది? 2. 2 అంటే +2. సో +2 పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి ముందు ఏమీ వేసుకోకుండా ఆర్ ప్లస్ వేసుకొని ఓపెన్ చేసుకోవాలి ఇంటిగ్రల్. సేమ్ థింగ్ ఈ థర్డ్ ఇంటిగ్రల్ కూడా చేయొచ్చు మనం. సో థర్డ్ ఇంటిగ్రల్లో ఈ ఇంటర్వెల్లో ఒక నైస్ వాల్యూ నాకు 2 కనిపిస్తుంది, ఆర్ 3 కూడా తీసుకోవచ్చు. 3 తీసుకుందాం. ఓకే, √2 to 4లో 3 ఉంటుంది. సో ఈసారి x = 3 పెట్టి ఆ మాడ్ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ మాత్రమే సింప్లిఫై చేయాలి, మాడ్ వేసి సింప్లిఫై చేయొద్దు. ఓకే, మాడ్ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేస్తే 2 - 9 ఈజ్ -7. నెగిటివ్ వాల్యూ వచ్చింది. సో నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి మళ్ళీ లోపల ఫంక్షన్కి మైనస్ వేసి ఓపెన్ చేసుకోవాలి మాడ్ని. అంతేనండి, ఇక్కడ దాకే ఇలాంటి ప్రాబ్లమ్స్ డిఫికల్ట్. ఇక ఇక్కడ నుంచి ద యూజువల్ ఇంటిగ్రేషన్. ఓకే, సో ఇక ఇప్పుడు ఆ మైనస్ని ప్రాపర్గా సింప్లిఫై చేసుకొని ఇంటిగ్రేట్ చేస్తే ఇచ్చిన ఇంటిగ్రల్ x² - 2 అవుతుంది. ఇది -2 - x² - 2 dx. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ -2 to -√2 ప్లస్ ఇంటిగ్రల్ ఇదేమో 2 - x² ప్లస్ ఆఫ్ 2 - x² అంటే 2 - x² dx -√2 to +√2 ప్లస్ ఇంటిగ్రల్ ఫైనల్లీ √2 to 4 మళ్ళీ x² - 2 dx. స్టాండర్డ్ ఇంటిగ్రల్స్. సో ఇంటిగ్రేట్ చేస్తే ఈ ఫస్ట్ ఇంటిగ్రల్ x² dx ఈజ్ x³ 3 -2 dx 2x అవుతుంది. ఇందులో -2 to -√2 లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ప్లస్ ఇప్పుడు 2x ఈ 2 dx 2x అవుతుంది -x² dx x³ 3 లిమిట్స్ ఇక్కడ -√2 to √2 సబ్స్టిట్యూట్ చేయాలి. ప్లస్ ఇంటిగ్రేట్ చేసి x³ 3 - 2x ఇక్కడ లిమిట్స్ ఫైనల్లీ √2 to 4.
సో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూటెడ్ ఫస్ట్ మైనస్ లోవర్ లిమిట్. సో ఈ 3 పేర్స్‌కి ఏస్తే ఇప్పుడు -√2 ఇన్ x క్యూబ్ బై 3 -2√2/3 -2x -2xలో -√2 పెడితే -(-) -2 పెడితే ఇప్పుడు -8/3 +4 ఇది ఫస్ట్ ఇంటిగ్రల్. సెకండ్ ఇంటిగ్రల్ √2 పెట్టాలి అప్పర్ లిమిట్‌కి 2√2 -√2³/3 -√2 పెడితే -2√2 +2√2/3 లాస్ట్ పేర్ 4 పెట్టాలి 4³/3 -2 4s are 8 -√2 పెట్టాలి ఇప్పుడు 2√2/3 -2√2. సో దట్స్ ఆల్. √2 టర్మ్స్ ఉన్నాయి లేదా రూట్ లేని టర్మ్స్ ఉన్నాయి. సో ఈ 2 గ్రూప్స్‌ని సింప్లిఫై చేస్తే ముందు √2 టర్మ్స్ అన్ని సింప్లిఫై చేద్దాం ఆర్ కంటిన్యూస్‌గా ఎక్కడ సింప్లిఫికేషన్ కుదిరితే అక్కడ సింప్లిఫై చేసుకుంటా వద్దాం. సో ఈ ఫస్ట్ బ్రాకెట్ 4√2/3 ఈ సెకండ్ బ్రాకెట్ నుంచి -4/3 వస్తది. థర్డ్ బ్రాకెట్ నుంచి మళ్ళీ +4√2/3 ఫోర్త్ బ్రాకెట్ నుంచి మళ్ళీ ప్లస్ వచ్చేస్తది +4√2/3. నెక్స్ట్ ఈ బ్రాకెట్ నుంచి 40/3 64 -24/3 ఈ లాస్ట్ బ్రాకెట్ నుంచి మళ్ళీ +4√2/3 వస్తది. సో 4 టైమ్స్ 4√2/3 ఉంది. సో దట్ విల్ మేక్ ఇట్ 16√2/3 40 -4/3 36/3 +12. సో 16√2/3 +12. అయితే డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే యాక్యురేట్‌గా స్ప్లిట్ చేసుకోవటం. ఎలా స్ప్లిట్ చేసుకోవాలంటే ఆ జీరోస్ ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఇన్సైడ్ మోడ్ అండ్ స్ప్లిట్ ద డెఫినెట్ ఇంటిగ్రల్ అకార్డింగ్లీ. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2లో ఉంది. సో డెఫినెట్ ఇంటిగ్రల్స్ అన్ని PYQs వెబ్సైట్ ఎగ్జామ్వి ఈ పైన ప్లేలిస్ట్లో అటాచ్ చేయబడి ఉన్నాయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టీజీ వెబ్సైట్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.